హాయ్ అండి. నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పాయసాన్ని కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. అయితే నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు పెడుతూ ఉంటారు అమ్మవారికి. నేను ఈ ప్రసాదాలన్నీ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాననే ఉద్దేశంతో ఈ ఇయర్ అయితే ఎక్కువగా చేయటం లేదు. దానితో పాటు చిన్న హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను నవరాత్రులు అయితే చేయటం లేదు. నార్మల్గా ఎప్పుడు ఎలా ఫ్రైడే మనం డిఫరెంట్గా పాలలతో డిఫరెంట్ పాయసాలు ఎలా అయితే తయారు చేస్తామో ఈ ఇయర్ కూడా సేమ్ అలానే పెసరపప్పుతో పాయసము చాలామంది చేసుకుంటారు, కొంతమందికి తెలియపోవచ్చు. అయితే నేనే చేస్తానా ఇంకా ఎవరైనా చేస్తారేమో అని నార్మల్గా ఫోన్లో చూస్తే చాలామంది ఉన్నాయన్నమాట. ఈ పెసరపప్పు పాయసము, శనగపప్పు పాయసము, పచ్చ పెసలతో కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్రైడే పూట మనం ఎక్కువగా ఏదో పాయసం చేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది. అయితే నేను దేవుడికి ప్రసాదం కింద చేస్తున్నాను కనుక ముందుగా గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ పెట్టుకున్నాను. అలానే ఎత్తడి గిన్నెని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు నేను పెసరపప్పును తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో పచ్చిశనగపప్పు తీసుకోవచ్చు. పచ్చ పెసలు పట్టుతో ఉన్న పెసలతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం శుక్రవారం పూట అమ్మవారికి పాలతో తయారు చేసిన నైవేద్యాలు పెడుతూ ఉంటాము. అలానే పాలతోటి డిఫరెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు. నేను పావు కప్పు పెసరపప్పును తీసుకున్నాను కదా, ఆ పప్పును వేసుకొని ఫస్ట్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయి మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న పప్పును ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక్కసారి మాత్రమే వాష్ చేసిన తర్వాత మరొకసారి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టడం వల్ల ఈ పాయసం కొంచెం జ్యూసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఎర్లీగా కుక్ అవుతుంది కూడా. ఈ పప్పు నానేలోగా మనము పాలు వేసుకోవాలి. మీ దగ్గర ఆవు పాలు ఉన్నట్లయితే ఓకే, లేదు అనుకుంటే డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి గిన్నెలో పాలు వేయకుండా ఫస్ట్ కిందన పెట్టి కొంచెం వేయాలి. మనము అలా హీట్ చేసుకొని పాలు వేసినట్లయితే పాలు ఎర్లీగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. ప్రతిదీ మనం స్టవ్ మీద పెట్టి వేస్తాం, కానీ పాలు మాత్రం కిందన పెట్టి ఫస్ట్ కొంచెం వేసిన తర్వాతే స్టవ్ పైన పెట్టి వేసుకోవాలి. లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత పాలు వేస్తే పాలు విరిగే ప్రాబ్లం అయితే అస్సలు రాదు. ఇలా వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. నీళ్ళు కూడా వేయకూడదు. నేను పావు కప్పు పెసరపప్పుకి 1/2 లీటర్ పాలు వేసాను అనమాట. వేసుకొని ఈ పాలల్లోని పప్పు ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. నీళ్ళతో ఉడికితే అంత టేస్టీగా అయితే ఉండదు. ఇలా పప్పును వేసుకొని కంప్లీట్గా స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఈలోగా 2 నుంచి 4 ఇలాచీలు తీసుకొని మీరు పౌడర్లా తయారు చేసుకున్నా పర్వాలేదు, లేదనుకుంటే కచ్చాపచ్చగా క్రష్ చేసి దంచుకున్నా పర్వాలేదు. నాకు పౌడర్లాగా అంత ఇష్టం ఉండదు కనుక ఇలా రోట్లో వేసుకొని కొంచెము క్రష్ చేస్తున్నాను అనమాట. మనం నూరుకొని స్టోర్ చేసుకున్నట్లయితే కొంచెం ఎర్లీగా పాడవుతుంది. ఎప్పటికప్పుడే మనం వాడేస్తూ ఉంటేనే ఫ్రెష్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ పోకుండా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు ఇలానే వేస్తానన్నమాట. మరి ఎక్కువగా వేసినా సరే ఫ్లేవర్ అయితే ఎక్కువగా వచ్చేస్తుంది, స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. మనం ఈ పాయసంలోకి కిస్మిస్, కాజు, ఇలాచీ ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బాదం అంటే ఆల్మండ్స్ అవి వేసుకోవచ్చు. నేనైతే ఇవి మాత్రమే వేసాను. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇలాచీని వేసుకోవాలి. వేసుకొని మీరు పంచదారతో చేస్తున్నారా బెల్లంతో చేస్తున్నారా గమనించుకోవాలి. నేనైతే కంప్లీట్గా బెల్లంతోటే చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా. బెల్లాన్ని ముందుగా చిన్నగా నేను కట్ చేసి ఒక జార్లో వేసుకుంటాను, ప్రసాదాలకి ఒక దానిలో, అలానే మనం డైలీ వాడడానికి ఒక దాంట్లో అనమాట. స్వీట్ అయితే మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను పావు కప్పు పెసరపప్పుకి పావు కప్పు బెల్లాన్ని వేసాను. మీ దగ్గర ఉన్న బెల్లం నీట్గా లేని ఎడల ఫస్టే కరిగించుకొని డస్ట్ ఇలా ఇసుక ఏమైనా ఉన్నట్లయితే వడపోసుకోవాలి. నేను చూపిస్తున్న బెల్లం అయితే మంచిదే కనుక నేను డైరెక్ట్గా వేస్తున్నాను.
ఒక్కోసారి మనకి తెలియకుండానే బెల్లంలో చిన్న పులుపు ఉండడం వల్ల పాలు విరిగిపోతూ ఉంటాయి. పరమాన్నం చేసిన ఇలా పాయసాలు చేసినా సరే. అలా డౌట్ ఉన్నట్లయితే మీరు పరమాన్నం చేసిన ఇలా పాయసాలు చేసినా సరే బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 20 మినిట్స్, ఒక 15 మినిట్స్ తర్వాత అంటే గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఈ బెల్లాన్ని వేసినట్లయితే పాలు విరిగే ప్రాబ్లం అస్సలు రాదు. ఒక్కోసారి బాగానే ఉంటుంది బెల్లము. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కూడా అలా కూడా వేసుకోవచ్చు. స్వీటు మరి కాస్త మీరు ఎక్కువగా తినే ఉద్దేశం ఉన్నట్లయితే మరి కాస్త 2 టీ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడం కోసము స్టవ్ ఆన్ చేసి కడాయిలోనే ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని సిమ్లోనే పెట్టండి. ఫస్ట్ జీడిపప్పును వేయించుకోవాలి. డైరెక్ట్గా మీరు కిస్మిస్లు వేయొద్దు. కిస్మిస్లు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండింగ్లోనే వేసుకుంటే ఎర్లీగా మగ్గిపోకుండా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ముందు చూపించిన కిస్మిస్లు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోని నేను ముందు చెప్పినట్టు ఆల్మండ్స్ కూడా చిన్న చిన్న ముక్కలు, పిస్తా పప్పులు ఇలా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఈ 2 ఐటమ్స్ ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇలా లైట్ గోల్డ్ కలర్కి వచ్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పాయసం ఉంది కదా, అందులోనే రిటర్న్ చేసేసుకోవాలి. మనం పాయసాలు ఏవైనా చేసేటప్పుడు అప్పుడప్పుడు జీడిపప్పుని కూడా నానబెట్టి పేస్ట్లాగా అంటే కచ్చపిచ్చగా తయారు చేసి వేసుకున్న టేస్టీగా ఉంటుంది. అలానే జీడిపప్పుని ఒక బరకలాగా పౌడర్లా చేసుకుని ఒక 2 టీ స్పూన్లు వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. పాయసాలు కూడా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. ఈ మధ్యకాలంలో అయితే చాలామంది ఫ్రైడేల పూట తప్పకుండా ఈ పాయసాన్ని చేస్తున్నారంటే పాలతోటి డిఫరెంట్గా పాయసాలు చేస్తూ ఉంటాము. అలానే శనగపప్పు, పెసరపప్పు, అటుకులతోటి మనము సేమియాతో ఎలాగా చేస్తూ ఉంటాము, రైస్ తోటి. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దేవుడికి పెట్టడానికి బాగుంటుంది. అలానే మనం తినడానికి కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంకటి అస్సాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని.